వై హ్యాకర్స్ విల్ హ్యాక్ యువర్ వెబ్సైట్. ఓకే, నేను ఇప్పుడు ఆ ఫోన్కు ఒక లింక్ పంపిస్తాను. అది టచ్ చేస్తే లేపేస్తాను. సో డిజిటల్ మార్కెటింగ్ లో అగ్రెసివ్ గా క్యాంపెయిన్స్ చేస్తే ప్రతి ఒక్క కంపెనీకి వచ్చే ఇష్యూ. సో వాళ్ళ వెబ్సైట్ లో అన్వాంటెడ్ ఫైల్స్ వచ్చేసి జపనీస్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్ అని వస్తూ ఉంటాయి. సో ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ ద హ్యాకర్స్ ఏంటంటే నీ వెబ్సైట్ కి ఆల్రెడీ ఒక ట్రస్ట్ బిల్డ్ అయి ఉంటుంది గూగుల్లో. ట్రస్ట్ బిల్డ్ అవడం వల్ల ఆ ట్రస్ట్ ని అడ్వాంటేజ్ తీసుకుని మీ వెబ్సైట్ లో ఫిషింగ్ పేజెస్ పెడతారు. ఫిషింగ్ పేజెస్ అంటే ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి ఫిషింగ్ పేజెస్ పెట్టి వాళ్ళ కస్టమర్ డేటా థెఫ్ట్ చేయడానికి మీ ప్లాట్ఫామ్ వాడతారు. సో ఇది ఒక సైబర్ క్రైమ్ లో మీరు కూడా పార్ట్ అవుతున్నారు. ఇలాంటి ఇష్యూస్ అనేవి ఏదైనా కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ అగ్రెసివ్ గా చేస్తా ఉంటే రెగ్యులర్ గా వచ్చే ఇష్యూస్. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? సో గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంటుంది. సెర్చ్ కన్సోల్ లో మనకి ఇష్యూస్ ఉంటాయి. సో సెర్చ్ కన్సోల్ లో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది రెగ్యులర్ గా వచ్చి ఈమెయిల్ చెక్ చేసుకోవాలి. అండ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ లో ఎవరైనా కొత్త యూజర్ మీ వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తున్నారా, ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ వచ్చిందని మీరు చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన వెబ్సైట్ ని గూగుల్ లో సెర్చ్ చేస్తా ఉండాలి. మన బ్రాండ్ నేమ్ తో సెర్చ్ చేస్తా ఉంటే కనుక మనకు బ్రాండ్ ఏం వస్తుంది, SEO పొజిషన్స్ ఏమైనా చేంజ్ అవుతుంది అని చెక్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా మనం ఇష్యూస్ ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. స్టెప్స్ ఏంటి దీన్ని ప్రివెంట్ చేయడానికి? స్టెప్ నెంబర్ 1, మన వెబ్సైట్ ఫైర్ వాల్ కానీ SSL సర్టిఫికేట్స్ కానీ చాలా ప్రాపర్ గా ఉండాలి. నెంబర్ 2, రెగ్యులర్ బ్యాకప్స్ తీసుకుంటా ఉండాలి. నెంబర్ 3, DDoS సెక్యూరిటీ లాంటి అడ్వాన్స్ ఫైర్ వాల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఈ స్టెప్స్ ఫాలో అవుతే కనుక మన వెబ్సైట్ హ్యాక్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు.